హాయ్ ఫ్రెండ్స్. సో గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. మన ఫేవరెట్ ట్రేడింగ్ టెక్నిక్ అయినటువంటి ఇన్సైడ్ బార్ ట్రేడింగ్ టెక్నిక్ అనేటువంటి వీడియోతో మనం ముందుకు రావడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ ట్రేడింగ్ టెక్నిక్ని ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి. ఎందుకంటే ట్రేడింగ్ అంటే ఒక గ్యాంబ్లింగ్, ఒక పేకాట అనుకునేటువంటి వాళ్ళందరికీ కూడా మన యొక్క మన యొక్క ఛానల్ అనేటువంటిది ఒక సమాధానంగా మిగలాలి అనేటువంటిది నా ఉద్దేశం. ఫ్రెండ్స్, ఎవరైనా సరే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేటువంటి వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? లైక్ చేయండి, బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్గా మన ట్రేడింగ్ టెక్నిక్లో ఎప్పుడైనా సరే 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో మనం ఎప్పుడైనా ట్రేడ్ చేస్తాం. ఈ ట్రేడ్ చేసేటువంటి క్రమంలో చూడండి, ఇక్కడ మదర్ని చైల్డ్ని గుర్తించారు. ఫస్ట్ 30 మినిట్స్ లోపలే మదర్ని చైల్డ్ని మనం గుర్తించాలి. అర్థమవుతుందా? మదర్ని చైల్డ్ని గుర్తించిన తర్వాత మదర్ యొక్క హై చైల్డ్ యొక్క హై కంటే ఎక్కువ ఉండాలి. మదర్ యొక్క లో చైల్డ్ యొక్క లో కంటే తక్కువ ఉండాలి. అప్పుడు అలా వచ్చిన తర్వాత మదర్ యొక్క హైకి లోకి మనము జోన్ డ్రా చేసుకోవాలి. అర్థమవుతుందా? జోన్ డ్రా చేసుకోవాలి. చూడండి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కన్ఫర్మేషన్ అనేటువంటిది మినిమం 2 కన్ఫర్మేషన్స్ ఉండాలి. ఫస్ట్ హాఫ్లో వచ్చిన బ్రేక్అవుట్ని నమ్మొచ్చు, కొన్ని సందర్భాల్లో నమ్మొచ్చు, కొన్ని సందర్భాల్లో నమ్మలేము. అర్థమవుతుందా ఫ్రెండ్స్? అటు ఏ సందర్భంలో నమ్మవచ్చు, ఏ సందర్భంలో నమ్మలేవు అనే విషయాన్ని కూడా మనము మాట్లాడుకుందాం. మన ఛానల్ని ఎవరైతే రెగ్యులర్గా చూస్తూ ఉంటారో వాళ్ళకి బాగా అర్థమవుతుందా ఫ్రెండ్స్? మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా, రెగ్యులర్గా చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా అర్థమవుతుంది. ఇప్పుడు ఈ జోన్లో ఫస్ట్ టైం ఇది బ్రేక్అవుట్ చేసింది అనుకోండి. ఇది బ్రేక్అవుట్ చేసింది అనుకోండి. బ్రేక్అవుట్ చేసింది కదా అని చెప్పి దాన్ని మనం నమ్మితే అది మరలా పైకి వెళ్ళింది. అర్థమైందా? కానీ అప్పుడు నమ్మకూడదు. సెకండ్ టైం మరలా బ్రేక్అవుట్ చేసింది, అది బిగ్ క్యాండిల్తో బ్రేక్అవుట్ చేసింది. అప్పుడు 2 టైమ్స్ ఈ లెవెల్ని ఇది బ్రేక్ చేసి కిందకు వచ్చిందనే ఉద్దేశంలో దాన్ని మనం నమ్మి మనం ఎంట్రీ తీసుకోవచ్చు. అర్థమవుతుందా? సో దీన్ని మనం ఎంట్రీ పాయింట్గా మనం తీసుకొని ఎగ్జిట్ పాయింట్ని ఇక్కడ చేసుకోవచ్చు. 2 టైమ్స్ అది బ్రేక్అవుట్ చేసిందనే ఉద్దేశంతో మనము దాన్ని ఎంట్రీ పాయింట్గా తీసుకోవచ్చు. స్టాప్ లాస్ మెయింటైన్ చేయాలి కాబట్టి దీని లోపలికి మనం స్టాప్ లాస్ పెట్టుకుంటాం. అర్థమవుతుందా? తర్వాత ఇంకో స్టాక్ని తీసుకుందాం. ఇంకో స్టాక్ని తీసుకున్నప్పుడు సేమ్ అదే విధముగా మదర్ని చైల్డ్ని గుర్తించుకొని, మదర్ని చైల్డ్ని గుర్తించుకోవాలి. ఓకేనా? మదర్ని చైల్డ్ని గుర్తించుకొని తర్వాత మదర్ యొక్క హైకి మదర్ యొక్క లోకి ఒక జోన్ డ్రా చేసుకోవాలి. సో ఫస్ట్ హాఫ్లో బ్రేక్అవుట్ చేస్తే 90% నమ్మకుండా, సెకండ్ హాఫ్లో బ్రేక్అవుట్ చేసి అది హెవీ క్యాండిల్తో బ్రేక్అవుట్ చేసినప్పుడు మనము దాన్ని నమ్మి ట్రేడ్ చేయవచ్చును. అప్పుడు దీన్ని ఎంట్రీ పాయింట్గా ఇక్కడ తీసుకొని ఎగ్జిట్ పాయింట్ని మనము ఇక్కడ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఇది మనకున్నటువంటి ట్రేడింగ్ టెక్నిక్. తర్వాత మంచి ఫ్రంట్ లైన్ స్టాక్ ఒకటి చూస్తాను, అది చెప్తాను. చూడండి, ఇది సెకండ్ హాఫ్లో బ్రేక్అవుట్ చేసింది. ఇదిగో ఇక్కడ దీనికి జోన్ డ్రా చేద్దామా? సెకండ్ హాఫ్లో బ్రేక్అవుట్ చేసింది, కానీ స్మాల్ క్యాండిల్తో బ్రేక్అవుట్ చేసింది కాబట్టి పెద్దగా నమ్మడానికి ఇది మనకు అవకాశం అనేటువంటిది ఇవ్వలేదు. అది స్మాల్ క్యాండిల్తో బ్రేక్అవుట్ చేసింది. చూసారా? ఇదిగో ఇక్కడ ఒక స్మాల్ క్యాండిల్తో బ్రేక్అవుట్ చేసింది. అట్లీస్ట్ సెకండ్ టైం అన్నా రిజెక్ట్ చేసినా, బ్యాక్అవుట్ చేసినా హెవీ క్యాండిల్తో బ్రేక్అవుట్ చేయలేదు. ఓకేనా? అందుకని దీన్ని మనం పెద్దగా నమ్మాల్సినటువంటి స్టాక్గా మనం తీసుకోకూడదు. ఓకేనా ఫ్రెండ్స్? సో ఈ స్టాక్ అనేటువంటిది అప్పటికి ఇది ఎంతో కొంత ప్రాఫిట్ అనేది ఇచ్చింది. మనం మంచి స్మాల్ టార్గెట్ పెట్టుకొని ఎగ్జిట్ చేసుకోవచ్చు. కానీ చివరి 15 మినిట్స్లో అసలుకి హెవీగా ఓవర్గా పైకి వెళ్ళిపోయింది.
సో ఇటువంటి కొన్ని సందర్భాలు జరుగుతూ ఉండి వాటి విషయాల పట్ల మనము స్మాల్ టార్గెట్స్ పెట్టుకుని పడేటువంటి క్యాండిల్ని బట్టి మనం ట్రేడ్ చేయాలి. ఎందుకంటే ఈ మార్కెట్లో 70% క్యాండిల్ స్టిక్స్ మీద, తర్వాత 10% ఏదైనా ఒక న్యూస్ అనేటువంటిది ఉండాలా. అంటే ఎట్లాగా, సో ఆల్ టైమ్ హై కొట్టిందని, 52 వీక్స్ బ్రేక్అవుట్ కొట్టిందని, ఆ తర్వాత 20, 50, 100, 200 మూవింగ్ క్రాస్ ఓవర్ చేస్తుందని, లేకపోతే ట్రెండ్ లైన్ని బ్రేక్అవుట్ చేసిందని, సంథింగ్ ఒక న్యూస్ ఉంటే అది మంచిగా ముందరకు వెళుతుంది. ఏ న్యూస్ లేకుండా ఓన్లీ క్యాండిల్ స్టిక్స్ మీద ట్రేడ్ చేసినప్పుడు కొన్ని సందర్భాల్లో వాల్యూమ్ తక్కువ ఉంటుంది. వాల్యూమ్ కూడా చాలా కన్సిడరబుల్గా ఉంటుంది కనుక వాల్యూమ్ కూడా మనం కన్సిడర్ చేసుకోవాలి. అని ఇంకొక విషయం ఏంటంటే ఓపెన్ ఇంట్రెస్ట్ని కూడా సమ్టైమ్స్ మనము కన్సిడరేషన్లోకి తీసుకోవాల్సి వస్తుంది. అంటే అమ్మటం కొనటం ఎంత ఉంది అనే విషయాన్ని, అమ్మటం కొనటం అనేటటువంటి దాని యొక్క రేషియో, దాన్ని బట్టి ఓఐ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేటువంటిది కూడా జనరేట్ అవుతుంది. దాన్ని బట్టి కూడా మనము డిసైడ్ చేయొచ్చు. ఓకేనా. తర్వాత ఎస్బీఐ లైఫ్ అనేటువంటి స్టాక్ చూసుకుందా. ఇది కూడా చూడండి ఎంత బాగా మనకి అర్థమైంది. దీంట్లో మదర్ని చైల్డ్ని గుర్తించామా, ఇది మదర్ చైల్డ్ ఇది. ఓకేనా. మదర్ చైల్డ్ గురించినప్పుడు మదర్ యొక్క హైకి లోకి మనము ఒక జోన్ డ్రా చేసుకోవాలని చెప్పాను. పర్ఫెక్ట్గా జోన్ చేసుకుని ఫస్ట్ టైం బ్రేక్అవుట్ చేసింది. దీని కర్మ కొద్ది చిన్న క్యాండిల్తో బ్రేక్అవుట్ చేసి క్లోజ్ చేసింది. కానీ మనం నమ్మొచ్చా, నమ్మకూడదు. అర్థమవుతుందా. సెకండ్ టైం బ్రేక్అవుట్ చేసినప్పుడు నమ్మొచ్చు అని చెప్పాను. అద్భుత రీతిగా ఇది మనము సెకండ్ పెద్ద హెవీ క్యాండిల్తో బ్రేక్అవుట్ చేయడమే కాకుండా పక్కనే డోజీ క్యాండిల్ పడిపోయింది చూసారా. ఇక అద్భుతంగా మనకి ఎన్ని రూపాయలు ప్రాఫిట్ ఇచ్చింది ఇది. బాగుంది ఈరోజు ఈ స్టాక్ అనేటువంటిది. దాదాపుగా మనకి ఎన్ని రూపాయలు అంటే 7 రూపాయలు ప్రాఫిట్ ఇచ్చింది. 7 రూపాయల దాకా ప్రాఫిట్ ఇచ్చింది అనుకోండి. 7 రూపాయలు ప్రాఫిట్ ఇచ్చింది. ఇంతకంటే అదృష్టమైన స్టాక్ ఎక్కడ దొరుకుతుంది మనకి. ఓకేనా. ఎస్బీఐ లైఫ్ ఫ్యూచర్స్లో కూడా ఉంది కాబట్టి మనం ఫ్యూచర్స్ ట్రేడ్ చేసినా కానీ, ఫ్యూచర్లో సేల్ చేసినా కానీ మనకి మంచి ప్రాఫిట్ వచ్చేటువంటిది. ఓకేనా ఫ్రెండ్స్. ఇది మన మిన్సైడ్ బార్ ట్రేడింగ్ టెక్నిక్ అనేటువంటి దాన్ని నేను థంబ్నెయిల్ పెట్టినప్పుడు ఒక అబ్బాయి ఫీల్ అయ్యాడు. ఫీల్ అయ్యేటువంటి అబ్బాయికి సారీ చెప్తున్నాను. అతను కమెంట్ చేశాడు, ఏంటి కోటీశ్వర్లు అవుతారని చెప్పి పెట్టారు. అవును, దీన్ని కంటిన్యూగా మీరు ప్రాక్టీస్ చేస్తే మీ దగ్గర ఒక 10 lakhs అమౌంట్ ఉంటే మీరు కోటీశ్వర్లు అవుతారు. ఏముంది, అవుతారు కదా. దానికి ఎందుకు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. నెగిటివ్గా కామెంట్ పెట్టి నా హృదయాన్ని మీరు బాధ పెట్టాల్సినటువంటి అవసరం లేదు కదా. ఓకే ఫ్రెండ్స్, ఎవరైనా సరే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి, లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి. కొంతమంది అడుగుతుంటారు, సబ్స్క్రిప్షన్ అడిగేటప్పుడు కొద్దిగా సిగ్గుపడటం, కొద్దిగా దాన్ని ఏమంటారు నర్వస్గా ఫీల్ అవటం అటువంటి జరుగుతూ ఉంటుంది. కానీ నేను మాత్రం నాకు అటువంటి నర్వస్ అనేది లేదు. ధైర్యంగా నేను సబ్స్క్రైబ్ చేయమని అడుగుతాను. ఓకేనా. సబ్స్క్రైబ్ చేయండి. అంటే ఈ సబ్స్క్రిప్షన్ దేనికి అంటే చాలామందికి రీచ్ అవుతుందని. నేను ఇప్పుడు పనివాడు పనికి జీతగాడు అంటారు కదా, దాని లెక్కలో నేను మీకు చేసినటువంటి హెల్ప్ అనేటువంటి దానికి నాకు మీరు సబ్స్క్రిప్షన్ చేయడం అనేటువంటిది నాకు జీతంగా ఉంటుంది, నాకు హెల్ప్గా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. దాని గురించే కానీ ఇదేదో మానిటైజేషన్ అనైతే డబ్బులు వస్తాయి అనేటువంటి అటువంటి ఆలోచన అయితే నా దగ్గర లేదండి. అదంతా కూడా దేవుడి చిత్తం. ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ మన ఛానల్ని చూస్తున్నందుకు, సబ్స్క్రిప్షన్ చేసుకున్నందుకు, లైక్ చేసి షేర్ చేసినందుకు. ఓకేనా. థ్యాంక్ యూ.